గురువునకు భయం వేసినది. మిహిరకులుడు వాక్యావసానము చేయలేదు. తీర్చిపెట్టినచో ఏమగును, తీర్చిపెట్టనిచో ఏమగును? 2 నిమిషములైనది. వారు నిల్చుండిన ప్రదేశము తెల్లని రాయి వితర్తికలుగా ఏర్పడిన స్థలం. పక్కన నది ప్రవహించుచున్నది. ఆ నది పైనుండి పైనుండి దూకిన నది కళపెళలుగా సొంత దవ్వున వచ్చి విశ్రాంతి పొందిన నడక కొంత దవ్వు చేసి మరియు ఇంకొక రాతి నుండి పడబో వేగమును సుంతమేర అందుకొనిన లక్షణములు కొంత దవ్వు వేలార్చుచు ఇందులో మలుపు తిరిగిన చోట కెరటములతో ఒడ్డును గొట్టుచు తుంపురులు పైకెగజిమ్ముచు స్వచ్ఛమై కూడా తీరమునందు పంకిలమై ప్రవహించుచు నిష్కారణముగా ఒక ఆవర్తనము కలిగించుకొని నదీదేవత నాభి ప్రదేశము వలె చూపరులకు శృంగార రసాభిలాష కలిగించుచు స్వచ్ఛమైన జాలువారుచు కూడా తీరస్థ వృక్ష పత్ర కుసుమాదులను సుడిలోనికి గుంజుకొనుచు నీచ యువతి వలె మోక్షదాత్రి వలె దేవతామూర్తి వలె కనిపించుచు నీరున్న చోట మలుపు తిరిగి నీరు నిలిచిన శిలా వితర్ధికల మీదికి శీకరములతో ఎగబాకుచున్న దాని వలె తీగగత తరు కిసాలయ వాయువు చలన రేఖా లక్షణమును ఛాయాగతములై అనుకరించుచు పత్రముల అందలి స్థిరత్వము కూడా ఛాయల ఎడల పెంపు చేసుకొనుచు నిలుచున్న గుర్ర పూగిట్టల తక్కిళ్ళబడి తత్వార్థ శిలా వితర్తిక తన్నావరింపవచ్చును. నీటి వెల్లువ భీతిలి ఎవరినో రక్షింపమని అడిగినట్టు సవ్వడి చేయుచు నిలుచున్న గుర్రపు నీడ పొద్దుకుంకబోవుటచే దీర్ఘకృతమైన గుర్రమును పట్టుకొని ఎవరో లాగి హింసించుచున్నట్లుగా కనిపించుచు కాంతార ప్రదేశ నివిసత్ జరఠ కృకకలాస ప్రయాణ వేళ హఠాదృష్ట పురుషద్వయీ జానేయ పరిభీతి పశ్చాత్పరసరత్ భీరుతా ప్రతిపాదక శిలాసంధి గతాల్పమృత్ సంస్మరణ సంజాతాల్పధూళి తచ్చిలా సమాస స్ఫోరకంగా చిరుగాలులకు అటు ఇటు నటశ్చత్కుట పత్ర సంతాపము తంత్యమాన నిష్కారణ తత్ప్రదేశ భయస్ఫోరకముగా గాచుచు సూక్ష్మ పరిశీలన జనిత భయహేతుకము స్థూల దృష్టికి రమణీయతాపాదకము అయి ఉండు. గురువు మాటాడలేదు. మిహిరకులుడు మరల ఇట్లనెను, ఇవి 3 ప్రశ్నలు. ఒక ప్రశ్నకు సమాధానం లేదు కదా. 2వ ప్రశ్నమిది. నీవు నాకు గురువు. యువరాజు యొక్క చదువు సంపూర్ణముగా ఉండవలయును. కొన్ని రాజనీతి గ్రంథములు కొన్ని కావ్యములు చెప్పినంత చదువు పూర్తి కాదు. మా రాజవంశ చరిత్రము నీకు చెప్పవలేను. మా వంశము పేరేమి? ఇది ఎప్పుడు మొదలు పెట్టినది? ఇంతవరకు ఎంతమంది రాజులైరి? గురువు: యువరాజా, మీది గోనంద వంశము. మహాభారత యుద్ధమునకు 200-300 ఏండ్లకు పూర్వము కాశ్మీర దేశమున గోనందుడన్న రాజు పాలించుచుండెను. అంతఃపూర్వ రాజుల చరిత్ర తెలియదు. ఆ గోనందుని కుమారుని పేరు దామోదరుడు. ఇంకొక ఏడాదికి మహాభారత యుద్ధము జరుగుననగా గాంధారపతి యొక్క ఒక కూతురు స్వయంవరము జరిగినది. దామోదరుడా స్వయంవరును విఘ్నపరుపవలైనని తన సైన్యముతో వెళ్ళెను. తత్కాలమున శ్రీకృష్ణుడు అచ్చట ఉండెను. ఆయన దామోదరుని సంహరించెను. దామోదరుని భార్య పేరు యశోవతి. ఆమె అప్పటికి 3 నెలల గర్భవతి. తర్వాత 6 నెలలకు ఆమె ప్రసవించెను. ఆ కుర్రవానికి మరల గోనందుడన్న పేరు పెట్టుకొనిరి. మంత్రులు పసివాడైన గోనందుని నిరాదరించి ఎవరినో తెచ్చి రాజును చేయవలెనని భావించుచుండగా శ్రీకృష్ణుడు అచ్చటికి పోయి మంత్రులను అదిలించి ఆ పసివానినే రాజుగా అంగీకరించినట్లు చేశాను. తర్వాత 6 నెలలకు మహాభారత యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో ఆసేతు సీతాచలమున సర్వదేశ రాజులు పాల్గొనిరి. కాశ్మీర రాజు పసివాడగుట చేత 2 పక్షములు వారు అతనిని అడగలేదు. ఇతడు పోలేదు. తర్వాత కొన్నాళ్లకు శ్రీకృష్ణ నిర్యాణము జరిగింది.
ఏనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు ధాత్రి తలము నుండి వినిర్గమించెనో ఆనాడే కలి ప్రవేశించను. తర్వాత 26 యుధిష్ఠిరుడు ధాత్రిని పాలించను. యుధిష్ఠిరుడు నిర్యాణము పొందిన దినము సప్తర్షి మండలము మఖా నక్షత్రమును వదిలిపెట్టి వెళ్ళను. ఆనాటి నుండి లౌకికాబ్దము ప్రారంభమయ్యను. దానికే సప్తర్షి కాలమని యుధిష్ఠిర కాలమని పేరు. గోనందుడు 56.5 సంవత్సరములు పాలించను. లౌకికాబ్దము 7వ ఏట గోనందుడు మరణించను. ఈ లౌకికాబ్దమునకు కాశ్మీరాబ్దము కూడా పేరు. ఈ గోనందునకు పరీక్షిత్ మహారాజునకు యుద్ధము జరిగను. పరీక్షిత్తు గోనందుని యుద్ధమున వధించెను. కాశ్మీర దేశము హస్తినాపుర రాజులు 34 మంది చేత 3313 ఏండ్లు సంవత్సరములు పాలింపబడెను. అప్పటికి ప్రవాసమందున్న గోనంద వంశీయుడొకడు లవుడను వాడు మరలా కాశ్మీరమును గెలిచెను. మొదటి గోనందుని నుండి లవుడు 40వ వాడు. ఆయన తర్వాత 12 గోనంద వంశోజులు పాలించిరి. 72వ రాజు పేరు అభిమన్యుడు. 73వ రాజు పేరు మరలా గోనందుడు. ఈ 3వ గోనందుడు రాజ్యమునకు వచ్చినప్పటికీ లౌకికాబ్దమున 1894 సంవత్సరములు గడిచాయి. ఆయన 53వ రాజు. మీ తండ్రి గారైన వసుకుల మహారాజు గారు 63వ రాజు. మీరు 64వ ప్రభువులు. తమరు మరి 10 దినములలో ప్రభువుల గుదురు. ఇది 2072వ లౌకికాబ్దం. ఇది నాకు తెలిసిన చరిత్ర. మిహిరకులుడు: నీకు ఎట్లు తెలియను? గురువు: కొందరు పూర్వ కవులు వ్రాసిరి. మొదటి 5గురి చరిత్రములు నీలముని అన్న ఋషి వ్రాసెను. తరువాత రాజుల చరిత్రములు మరికొందరు వ్రాసిరి. మిహిరకులుడు: వారి పేరులేమి? గురువు: 2వ ఆయన పేరు సువ్రతుడు, 3వ ఆయన పేరు క్షేమేంద్రుడు. మిహిరకులుడు: నా తర్వాత ఎంతమంది రాజులు వత్తురు? గురువు: రాజా, అది ఎట్లు చెప్పగలను? యముడు చెప్పగలడేమో, భేతాళుడు చెప్పగలడేమో. మిహిరకులుడు గ్రహించెను. గురువునకు భయము పోయెను. అతడును తెగించుచున్నాడు. బతికినచో ఇంటికి బోదును, లేనిచో బోనని నిశ్చయించుకొన్నాడు. మిహిరకులుడు ఇట్లనెను: అనగా నేటికి భారత యుద్ధం జరిగి ఎన్నేళ్లదైందన్నమాట? గురువు: ఇది 2372 ఏండ్లు. తత్పూర్వము సుమారు 30 ఏండ్లు కట్టుకొనవలేను. మిహిరకులుడు: భారత యుద్ధము జరిగి ఇన్ని ఏండ్లైనదా? కృష్ణుడు మా మూలపురుషుని వధించెను. పరీక్షిత్తు మరి ఒకనిని వధించెను. ఈ యాదవ పాండవులు మాకు విరోధులు. గురువు: ఇప్పుడు వారి వంశములు లేవు. కృష్ణుడు చనిపోయిన తర్వాత ద్వారకా నగరము సముద్రంలో మునిగిపోయెను. పరీక్షిద్వంశీయులు నేడు రాజ్యములు చేయుటలేదు. మగధరాజుల కింద సేనాపతులుగా, చిన్న చిన్న ఉద్యోగస్తులుగా ఉన్నారు. వారి పైన పగ తీర్చుకొనుట ఎట్లు? మిహిరకులుడు: పగ తీర్చుకొనుట ఎట్లో పగ యొక్క స్వరూపమేమో నాకు తెలియదు. నీవు వినదలుతువా? గురువు: ప్రభువుల దయ. మిహిరకులుడు: నేను 10 దినములలో రాజునగుదునంటివి కదా, అది నీకెట్లు తెలియను? నా తండ్రి దృఢకాయుడు, ధర్మబుద్ధి, నేనన్నచో మిక్కిలి ప్రేమ కలవాడు. ఆయన చనిపోవలయునని నీ ఉద్దేశమా? గురువు: 10 దినములలో తమరు రాజగుదురు. దేశ జాతకమట్లున్నది. మనము ప్రసంగమారంభించిన సమయమున లెక్క చూచితిని. ఇది తప్పదు. మిహిరకులుడు: నీవు జ్యోతిర్వేత్తవు, నీ సంగతి నీకు తెలియనా? గురువు: తెలియను, తెలియదు. అనంతమైన మహారణ్యమున త్రోవలుండును. కొన్ని అడవి మృగములు కాలి త్రోవల చేత ఏర్పడినవి, కొన్ని కాంతారగత ఫల కాష్టాదులను సంపాదింపవచ్చిన మనుజుల పాద సమ్మర్ధము చేత ఏర్పడినవి. ఏ దారి ఎచ్చటికి తీయునో తెలియదు. దారి కదా అని మనము నడుచుచుందుము. దానికి జిలువలు పలువలు కలవు. ఒక పలువ వెంట పోయినచో సింహపు గుహకు పోవును. పరమేశ్వర నిర్మితమైన అప్పటి బుద్ధి మరి ఒక దారి పట్టించినచో అది నదీ తీరమునకు పోవచ్చును. కాలము మహారణ్యము, మనుజుని జీవితము నడుచుచుండును. 2 చీలికలైన మార్గమునందు నిల్చున్న మానవుడు భగవంతుడే త్రోవ నుండి వానిని పంపించునో దాని చివరకు పోవును. వాడు పులిగుహకు పోవునో నదీ తీరమునకు పోవునో చేరు వరకు నిర్ణయించున్నది ఆ సంధి ప్రదేశం.
నేనిప్పుడు ఆ సంధి ప్రదేశమునున్నాను. భగవంతుడు అనుగ్రహించినచో నదీ తీరమునకు పోవుదును, లేనిచో పులి నివసించు కందరాంతమునకు చేరుదును. మిహిరకులుడు: అందరి జీవితములు ఇంతేనా గురువు? త్రోవ చీలదు, చివరిదాకా సూటిగా పోవును. ఈ సంధి ప్రస్తావన లేదు, అప్పుడు దుఃఖము లేదు, ఆలోచన లేదు, సంశయము అసలే లేదు. కొందరి జీవితమునందు భగవంతుడు సంధిఘట్టములు కల్పింపడు. యువరాజా, పగ యొక్క స్వరూపమును దాని లక్షణములు చెప్పుదును మరి. మిహిరకులుడు: ఇంతవరకు నేను అడిగేడివాడను, నీవు చెప్పడివాడవు, ఇప్పుడు నీవడిగేడివాడవు. గురువు: బహువచనము లేనప్పుడు భయము లేదు. మిహిరకులుడు: పగ అనగా ఒకని జీవితంతో ఒక కాలంతో ఆగేటిది కాదు. కృతయుగమునందు పూనిన పగ కలియుగమునందు తీర్చుట కలుగురు. పూర్వకల్పమునందు పూనిన పగ అనంతర కల్పమునందు తీర్చుట కలుగును. కొన్ని పగల కవధి లేదు, తిరిగి తిరిగి తీర్పబడుచుండును, మరల మరల పూరింపబడుచుండును. నీకు తెలియని సమాధానములు నేను చెప్పుదును. యముడు శైవుడు అయినను శివ విరోధి. కావలసిన వారిలో ఒక లక్షణము విలక్షణమైన విరోధము ప్రాప్తించును. బంధుత్వము బంధుత్వముగా సాగుతూనే ఉండును. అంతర్విరోధ రేఖ స్యూతముగా ఉండి సమయము వచ్చినప్పుడు పొడిచికొని వచ్చుచుండును. వారిద్దరు అన్నదమ్ములు. సోదర ప్రేమ సమృద్ధిగా గలదు. 4 దినముల కింద ఏదియో అడగగా తమ్ముడు ఇయ్యలేదు. ఈనాడు తమ్ముడేదో అడిగను, నీవు మొన్న నాకు ఇయ్యలేదు గనక నేను నేడియ్యను. గడిచిన 4 నాళ్లే కాదు, రానున్న 100 ఏండ్ల జీవితంలో కూడా సౌందర్యమునకు భంగము లేదు. ఈ పట్టింపు పట్టింపే, దానివలన కలిగేటి క్రోధము కోపము కోపమే, ప్రక్రియ ప్రతిక్రియ ప్రతిక్రియయే. ఇది చిన్న విషయం కనుక సామాన్యముగా కనిపించును. అధిక ప్రయోజనము నుండి భంగించుచున్నదై తీవ్ర స్వరూపములో హృదయమున నిగూఢమై ఉన్నచో అది పగగా అనును. 2 వ్యక్తుల జీవితంలో అది వారిద్దరి జీవితకాలమునందు పగగా భాషించును. 2 కులములైనచో 2 జాతులైనచో అవి 2 సిద్ధాంతములైనచో ఈ విరోధముల యొక్క నడక 100 ఏండ్ల మీద జరుగును, అనంతకాలము మీద జరుగును. యముని బంటు మృత్యువు. మృత్యువును కాదన్నచో యమునికి కోపం. శివుడు మృత్యువును కాదనుటే చేయలేదు, యమునకే సున్న చుట్టినాడు. మార్కండేయునకు కాలము తీరినది. అలా దున్న ఎక్కి సర్పముల వంటి పాశములు పూని వచ్చిన యముని లింగము నుండి సముద్భవించిన శివుడు మువ్వాడి ఈటతో రొమ్మున పొడిచినాడు. అంతటితో సరిపోలేదు, మార్కండేయుని చుట్టూ ఒక గిరి గీసినాడు. ఆ గిరి గీసిన గిరి యుగయుగములందు చెరుపరానిదైనది. ఇది ఒక చమత్కారమైన విషయం. ఒక డొకన దాని యందు మిక్కిలి మమత కలిగి ఉండి దానిని మాత్రము అడుగకుము, మరి దేనినైనా ఇత్తునను. మమత ఎక్కువైనది కానీ దాని వెల తక్కువైనది. ఆ రెండవ వాడు సర్వమును తీసుకొనును, నీవంగీకరించును, పట్టించుకొనడు. దాని యందు నిరాశ చేసి కొనును, అట్లు చేసుకొనడు. నిరాశ ఈ మమత పెంచుకొన్న అల్ప వస్తువు యందు చేసుకొన్నచో ఎంతయో మేలవును, కానీ మమత చెడ్డది. అల్ప విషయములందు ముడివేసుకొని కూర్చుండి మహా విషయములను పరిత్యజించును. ఒక్క మార్కండేయునకు దీర్ఘాయుర్దాయమిచ్చినాడు, చిరాయు ఇచ్చినాడు. మహాప్రళయ సముద్రము పైన నిద్రించుచున్న వటపత్రశాయిని మార్కండేయుడొక్కడే చూచినాడు. అంతటి ఆయుష్షును వసంగినాడు. మరి యముడు దీనికి వారధిగా యథేచ్ఛముగా విహరించుచున్నాడు.